చీటింగ్ కేస్ పెట్టడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో చెప్పమంటారా? చీటింగ్ కేస్ పెట్టడం వల్ల ఎస్పెషల్లీ ఒక అడుగు ముందుకేయడం వల్ల ఏం జరుగుతుందంటే, కేసు నమోదైన ప్రాంతంలో ఎన్ని కేసులు నమోదైనయి చీటింగ్ కేసులు అనే దాన్ని బట్టి వాళ్ళు కూడా ఆ కేసుల మీద ఫోకస్ చేస్తారు పోలీసులు. ఎందుకంటే చీటింగ్ కేసులు ఇన్నొస్తున్నాయి. సో, ఎక్కడ జరుగుతోంది అనే దాని మీద ఫోకస్ చేసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. సో, మనం కేసే పెట్టకుండా ఉన్నామనుకోండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేరం జరిగిందని? వాళ్ళకి తెలియదు కదా! మనం వెళ్ళి తెలియజేయాలి. తెలియజేసి మనము ఒక విప్లవంకారినిగా ఉంటున్నానని కాదు గానీ, లేకపోతే మనము కాన్షియస్‌లో ఉండాలి. ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు మోసం చేయట్లేదు, ఎక్కడ మోసపోయామనేది కాన్షియస్‌లో ఉండి, ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి, ఒక ఆడవాళ్ళు చీటింగ్ చేయొచ్చు, మగవాళ్ళు చీటింగ్ చేయొచ్చు, ఆడవాళ్ళు చీటింగ్ చేయొచ్చు, ఆడదాన్ని చీటింగ్ చేయొచ్చు, మగాడిని చీటింగ్ చేయొచ్చు. మగవాళ్ళు కేసు ఫైల్ చేస్తేనేమో వాడు ఒక మగాడు వెళ్ళి కేసు ఫైల్ చేశాడు, సాధించుకున్నాడు అని చెప్పుకుంటారు. కానీ ఒక ఆడది పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చీటింగ్ కేసు ఫైల్ చేయాలంటే చాలా కష్టతరం ఈ రోజుల్లో. మీరు ధైర్యంగా ఉండి ముందుకు అడిగేస్తే గానీ ఈ చీటింగ్ అనేది తగ్గదు.